ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగియున్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి. అండ్ వెన్ ye stand praying, forgive if ye have aught against any, that your Father also which is in heaven may forgive you your trespasses. ఎక్కడా లేనిది క్రైస్తవ్యంలోనే ఉన్నది క్షమించే గుణము, మన్నించే మనస్తత్వము. ఆయన క్షమించాడు కాబట్టే ఈరోజు మనం క్షమించబడి పాపులమైన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి దేవుని బిడ్డ, పాపులైనటువంటి మనల్ని ప్రభు క్షమించినప్పుడు మనము కూడా ప్రభు చెప్పిన మాట విని అనేక మందిని క్షమించవలసినటువంటి వారమై ఉన్నాము. ఖచ్చితంగా మనము క్షమించాలి, అందరినీ క్షమించాలి. ఎవరి మీద విరోధంగా ఉంటుంది? మనల్ని బాధ పెట్టే వారి మీద, మనల్ని చేదరించుకునే వారి మీద, మనల్ని గాయపరిచే వాళ్ళ మీద, మనల్ని నిందించే వాళ్ళ మీద, అవమానించే వాళ్ళ మీద, కొట్టే వాళ్ళ మీద, తిట్టే వాళ్ళ మీద, లేనిపోని మాటలు, లేనిపోని చాడీలు మన మీద చెప్పే వాళ్ళ మీద, మన కీడు కోరుకునే వారి మీద మనకి విరోధంగా ఉంటుంది. అయితే ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అటువంటి వారిని మీరు క్షమించండి అని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని క్షమించాలి? ప్రభు చెప్పాడు కాబట్టి క్షమించాలి. ప్రభు అలా ప్రార్థన చేయమన్నాడు కాబట్టి క్షమించాలి. మిగతా ఏం జరుగుతుందో అదంతా మనకు అనవసరం. కానీ దేవుడు ఏది చెప్పినా మన మంచికే కదా. దేవుడు ఏది చేసినా మన క్షేమం కొరకే కదా. ఏది చెప్పినా, ఏది చేసినా, ఏది చెయ్యమన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు దాని వెనక ఉన్నది మనము చూడటం కాదు, కానీ ప్రభు ఒక మాట చెప్పాడు, చెయ్యాలి. క్షమించండి. ఈరోజు నీకు ఎవరి మీదైనా విరోధంగా ఉందా? కోపంగా ఉందా? ఆవేశంగా ఉందా? సహించలేకపోతున్నావా? ప్రార్థన చేసేటప్పుడు ప్రభు చెప్పినట్టుగా వాక్యాన్ని క్రియల్లో పెట్టు. వాక్యాన్ని క్రియల్లో పెడితే అది మనకు మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఏమవుతుందట? ప్రభువు మనల్ని కూడా క్షమిస్తాడట. అంటే ఎదుటి వ్యక్తి మనకి కీడు చేశాడు, ఎదుటి వ్యక్తి మనకి ద్రోహం చేశారు, ఎదుటివారు మనల్ని బాధ పెట్టారు, గాయపరిచారు, ఎంతో కీడు తలపెట్టి ఉండొచ్చు. మరి మనం మంచివారమా? చెప్పండి. మనస్సాక్షితో మనం మాట్లాడుకోవాలి. ఎన్నో అతిక్రమాలు మనలో ఉన్నాయి, ఎన్నో తప్పిదాలు మనలో ఉంటాయి, ఎన్నో పాపాలు మనలో ఉంటాయి. మరి మనం నీతిమంతులమా? కాదు కదా. మరి మనల్ని ప్రభు క్షమించలేదా? దరి చేర్చుకోలేదా? హక్కును చేర్చుకోలేదా? దేవునికి మహిమ కలుగునుగాక. క్షమించే మనస్తత్వం ఎంతో మంచిది. దానివల్ల మనకు ఒక ప్రతిఫలం ఏమిటంటే, ఇక్కడ 26వ వచనంలో రాయబడి ఉంది, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును అని రాయబడి ఉంది. మనం క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడు. అదే బైబిల్ చెప్తుంది. ఎప్పుడు నేను పలుకుతుంటాను, మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని. మనం మంచి పంటను విత్తుదాం, మంచి పంటని కోద్దాం. మనం ఎలా విత్తుతామో అలాగే కోస్తాం, ఏం విత్తుతామో అదే కోస్తాం. కాబట్టి మంచిని విత్తుదాం, ప్రేమను విత్తుదాం, క్షమిద్దాం, మన్నిద్దాం. ఈరోజు నీకు ఎవరి మీద కోపం ఉందో వారందరినీ క్షమించేసేయి. ప్రభు నిన్ను తప్పక క్షమిస్తాడు. కనికరము గలవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తోంది. కనికరము అనగా ఏమిటంటే ఎదుటివారిని క్షమించడమే, ఎదుటివారికి కనికరము చూపించడం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము 15వ వచనంలో రాయబడి ఉంది, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల
మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని రాయబడి ఉంది. మనము క్షమిస్తే క్షమించబడతాం. కాబట్టి దేవుని బిడ్డ, మనము క్షమించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరినైనా క్షమించాడా అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో క్షమించాడు. ఎవరిని క్షమించాడు? ఒక వేశ్య ధర్మశాస్త్రానికి విరోధముగా పాపం చేసి పాపంలో పట్టబడినప్పుడు ఆ యూదులందరూ కూడా ఆవిడ్ని తరుముకుంటూ రాళ్లతో కొట్టి చంపాలని వెంటబడుతూ వస్తూ ఉంటారు. అయితే ఆ యూదులు చేయుచున్నది అన్యాయపు పని. కారణం ఏమిటంటే, వ్యభిచారం అనేది ఒకరే చేయరు కదా, మరొక మనిషి కూడా ఉంటేనే కదా అది వ్యభిచారం అవుతుంది. మరి ఆ మరొక మనిషిని వదిలేసి ఒక బలహీనురాల్ని వెంటపడి ఆవిని రాళ్లతో కొట్టి చంపాలనుకోవడం అది అన్యాయం. అక్కడ అది స్పష్టంగా తెలుస్తోంది. ఆవిడని తరుముకుంటూ వస్తుంటే యేసయ్య కనపడినప్పుడు ఆవిడ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడుతుంది, ఆయన పాదాలను ఆశ్రయిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పాదాలు ఎంతో శ్రేష్టమైన పాదాలు. ఆయన పాదాలు బంగారు పాదాలు. ఆయన పాదాలు కరుణించే పాదాలు. ఆయన పాదాల చెంత పడింది. అప్పుడు అక్కడ ఉన్న వారందరినీ ప్రభువు చూసి, మీలో పాపము చేయనివాడు ఈమె మీద మొదటి రాయి వేయండి అని వాళ్ళతో అన్నప్పుడు, అక్కడ ఉన్న ప్రతి వాడు మనస్సాక్షి ద్వారా గద్దింపబడిన వారై, అంతేకాకుండా వాళ్ళ మనస్సాక్షి కఠినమైనదైనప్పటికీ నేను నీతిమంతుడినని ముందుకొస్తే ప్రభువు ఎక్కడ వాడి తప్పులు బయట పెడతాడోనని వారు ప్రభువులో ఉన్న సత్యాన్ని, ప్రభువులో ఉన్న శక్తిని, ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని, ప్రభువులో ఉన్న మహిమను చూసి వారు నేను నీతిమంతునని ముందుకు రాలేక పాపినే అని చెప్పి అక్కడ ఉంటే ఎక్కడ ప్రభు పట్టేసుకుంటాడోనని రాళ్ళు అక్కడ వదిలేసి అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆమెని రాళ్లతో కొట్టడానికి ఎవరు లేరు, ఆమెను శిక్షించడానికి ఎవరు లేరు. ఎందుకని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? పాపులు వాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. ఆ వేశ్య ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఒక అధికారం ఉంది. ఏమిటా అధికారం అంటే, శిక్షించే అధికారం ఉంది. ఇప్పుడు నీతిమంతుడు ఆమెను కొట్టొచ్చు, రాయి తీసుకొని వేయొచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు, అమ్మా నేను నిన్ను శిక్షించను, ఇక పాపము చెయ్యకుము అని ఆమెతో చెబుతాడు. అంతటితో ఆమె మనసు మార్చుకొని కరుణ పొందుకొని వెళ్ళిపోతుంది సమాధానంగా. దేవునికి స్తోత్రం. ప్రభువు ఆమె ప్రాణాన్ని కాపాడాడు, ఆవిడ్ని శిక్ష నుండి తప్పించాడు. పాపి కాదా? పాపే. వ్యభిచారి కాదా? వ్యభిచారే. కానీ శిక్షించాడా? శిక్షించలేదు. అదే మాదిరిగా ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ మీద వేలాడదీశారు. ఎవరు? మేలు పొందుకున్న వాళ్ళు, మంచి మాటలు విన్నవారు. ఆయన నీతిమంతుడని తెలిసి వారు ఆయనను కొరడాలతో కొట్టారు, ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, వస్త్రహీనుని చేశారు, సిలువకు వేలాడదీసి ఆయనను హింసించారు. అట్టి వారిని కూడా ప్రభువు కలువరి సిలువ మీద ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైనా చెప్పాడు అంటే ఖచ్చితంగా చేసేవాడై ఉన్నాడండి. మనం కూడా ఆయన బోధలు వింటున్నాం, ఆయన మాటలు వింటున్నాం. ఆయన మన్నిస్తే ఈరోజు నీతిమంతులుగా తీర్చబడిన మనము మరి ఎదుటి వారిని క్షమించలేకపోతే ఎలా? ఎదుటి వారిని క్షమించాలి. కాబట్టి మీలో ఎవరి మీదైనా సరే విరోధముగా మీకు అనిపిస్తూ ఉంటే వారిని క్షమించండి. ప్రభు కూడా మనల్ని క్షమిస్తాడు, పరలోకంలో అడుగు పెట్టనిస్తాడు. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, మమ్మల్ని క్షమించారు, మీకు కృతజ్ఞతలు. ఈరోజు మాకు కూడా ఎవరి మీద విరోధంగా ఉందో వారందరినీ మేము క్షమిస్తున్నాం, వారందరినీ మేము మన్నిస్తున్నాం. తండ్రి, మీరు కూడా మమ్మల్ని
క్షమించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. తండ్రి, సమాధానం మాకు అనుగ్రహించి మీ కృపకు మమ్మల్ని పాత్రులనుగా ఎంచి మీ దీవెనాశీర్వాదములతో నింపమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.